దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. ఈరోజు యేసు ప్రభు యొక్క మాట విందాం. యేసు ప్రభు వారు ఉపవాసం గురించి చెప్పిన మాట విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు వారు ఉపవాసం చేయనప్పుడు మీరు ఎలా ఉండాలి అనేది క్లియర్‌గా చెప్తా ఉన్నారు. మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని మీరు చేయొద్దు. ఉపవాసం చేయనప్పుడు మీ ముఖము దుఃఖముఖులై ఉండకండి అన్నాడు. రెండవది, మీరు మీ ముఖములను వికారం చేసుకోకండి అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. తర్వాత, మీరు ఉపవాసం చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలని మీరు చేయొద్దు. పరలోకమందున్న తండ్రికి కనబడవలని మీరు ఉపవాసం చేయండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. యేసు ప్రభువారు ఉపవాసం చేసే ముందు ఎలా ఎలా చేయమన్నారంటే, మీ తల అంటుకొని మీ ముఖములను కడుక్కోండి. అప్పుడు మీరు ఉపవాసం చేయండి అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. యేసు ప్రభువారు తన శిష్యులు